రేయ్, తుఫాను ముందు ప్రశాంతత ఎంత భీకరంగా ఉంటే దేవుని నిశ్శబ్దాన్ని తక్కువ అంచనా వేయకు. ఆయన సైలెంట్గా ఉన్నాడంటే ఏదో బీభత్సమైన కార్యానికి ఆయన పునాదులు వేస్తున్నాడు. ఇంత జరుగుతుంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? దేవుడు ఎందుకు జోక్యం చేసుకోడు? ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలదా? ఆయన చెయ్యి చాపితే చాలదా? ఎందుకు? నేనేమో చేతగానే ఏమి చేయలేక కూలబడ్డాను, ఆయన అన్ని చేయగలిగి కూడా మౌనంగా ఉన్నాడు. దేవుడు జోక్యం చేసుకుంటే బాగుండు, దేవుడు మాట్లాడితే బాగుండు, దేవుడు ఏదైనా చేస్తే బాగుండని పరిశుద్ధులు కుమిలిపోతున్నారు, ఆత్మపురులు ఏడుస్తున్నారు, అభిషక్తులు ప్రలాపిస్తున్నారు. చేతగాట్లేదు, ఏం చేయలేకపోతున్నాను, అక్రమాన్ని అడ్డుకోలేకపోతున్నాను, పాపాన్ని ఆపలేకపోతున్నాను, సంఘాన్ని తయారు చేయలేకపోతున్నాను. I'm a failure pastor. I'm not successful at all. It is better to quit the job and do something else in this world because I'm not able to bring fruit to the kingdom of God. అని ప్రసంగికులు, దైవజనులు, పరిశుద్ధులు, ఆత్మపురులు ఏడుస్తూ ఉంటే మిక్కిలి నెమ్మలముగా మాట్లాడు దేవుని స్వరం వినబడుతుంది. ఏమని తెలుసా? I am making my servants